జీవీఎంసీ 88వ వార్డు నరవ సచివాలయం వద్ద జనసేన వార్డు అధ్యక్షులు వబ్బిడ జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జన సైనికులు, పారిశుద్ధ కార్మికులచే కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసరావు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 12వ ఆవిర్భావం చాలా ప్రాముఖ్యత ఉందని, పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా, ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకి అండగా నిలవడం చూసి ఆ స్ఫూర్తితో మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని సొంత నిధులతో మా నరవ వార్డు సచివాలయానికి పారిశుద్ధ్య కార్మికుల పరికరాల కోసం 10,000 ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ వెంకటరత్నం, గంగునాయుడు, సూరిబాబు, మల్ల తాతబాబు, లింగం వాసు, గవరరాజు, గవర శ్రీను, ఒమ్మి అప్పలరాజు, ఎల్లపు రాము, మహేష్, నవీన్ కుమార్, జన సైనికులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 88వ వార్డు నరవ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల చేత, అదేవిధంగా జనసేన పార్టీ సభ్యులు 88వ వార్డు సభ్యులచే ఇవాళ అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు స్ఫూర్తితో, ఏంటంటే ఆయన సేవే మార్గం అని చెప్పి ఆయన పార్టీ స్థాపించి ముందు నుంచి పీపుల్స్ సపోర్ట్ అనే ఒక దాన్ని స్థాపించి, అదేవిధంగా జనసేన పార్టీ స్థాపించి జనసేన పార్టీతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా ఆయన స్పందిస్తూ ఆయన సొంత నిధులతో వాళ్ళందరినీ ఆదుకుంటూ ఉంటారు. ఉదాహరణకి డిప్యూటీ సీఎం కాకముందు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు వైద్యంలో చూస్తే ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత బోట్లు కాలిపోయినప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటే ఆయన చెప్పడానికి మనం మర్చిపోతూ ఉంటాం. చాలామంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మొన్న కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా అంటే ఈ మొన్న ప్రభుత్వంలో కొంచెం కల్తీ వాటర్ తాగి విజయనగరంలో కొంతమంది ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా తన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. పిఠాపురం కార్యక్రమం రేపు ఉన్నందున 12వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నరంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జన సైనికుల మధ్యలో. ఈ కార్యక్రమం ఇంతకు ముందుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఈ కార్యక్రమాలు చేయడం ఆవిర్భావ దినోత్సవంకి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఈరోజు భారీ జన సమీకరణతో, అంటే వాలంటరీగా వస్తారు జనాలందరూ, జన సైనికులందరూ లక్షలాది మంది తరలి రేపు పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో భారీ బహిరంగ సభ కూడా అవుద్ది. ఇలా పవన్ కళ్యాణ్కి ఇది ఒకటే స్ఫూర్తి, వైఎస్ జగన్ గుర్తించుకోవాలి ఒకటే, నీ భూస్థాపితం అయిపోయింది. నెక్స్ట్ రానున్న 29లో కూడా నీకు ఒక సీట్గా పరిమితం అయిపోతావు. రేపు భారీగా జనాలు తరలి వెళ్తారు. రేపు బహిరంగ సభ అంటే జన సైనికుల పండగ. దీన్ని భారీగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నారు. ఇట్లా గల్లా శ్రీనివాస్.